అడవిలో ఒక గుహ ముందు ఒకప్పుడు భయంకరమైన వేటగాడు అయిన షేర్ సింగ్ ఇప్పుడు బలహీనంగా బాధతో కూర్చుని ఉన్నాడు. తన కళ్ళలో గతం తాలూకు గర్వం, హృదయంలో మాత్రం ఓటమి. యవ్వనంలో ఉన్నప్పుడు అతని గర్జన విన్నా అడవంతా ప్రతిరోజు వేట, ప్రతి క్షణం రాజసం. అదే అడవిలో 2 జింకలు నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నాయి. ఆ ముసలి సింహానా ఇప్పుడో కుందేల్ను కూడా పట్టుకోలేడు. కోపంతో షేర్ సింగ్ దూకాడు. కాని క్షణంలోనే అవమానం అతని గుండెలో పడిపోయాడు. జింకల నవ్వు అతని గుండెను గాయపరిచింది. అప్పుడే దయగల టీను పిచ్చుక వచ్చింది. నీ ముఖంలో ఎందుకంత బాధ అని జాలిగా అడిగింది. టీను పిచ్చుక ఆకాశాన్ని చీల్చుకుంటూ మేఘాలమీద కూర్చున్న దేవకన్య దగ్గరకు చేరింది. ఒక సింహానికి సహాయం చెయ్యండి అని వరం కోలింది. దేవకన్య మంత్రదండం ఊపింది. నీలి వెలుగుతో మెరిసే ఒక మాయా పువ్వు ఆమె చేతిలో వచ్చింది. ఆ పువ్వు తిన్న వెంటనే మళ్ళీ యవ్వనం, మళ్ళీ బలం. ఈరోజు మీరు తప్పించుకోలేరు అంటూ షేర్ సింగ్ దూసుకొచ్చాడు. ఒక కుందేలు అతని వేటకు బలైంది. పగతో నిండిన యవ్వనం అడవిని నాశనం చేసింది. జంతువులు తగ్గిపోయాయి. భయం పెరిగిపోయింది. అడవికి నిజమైన రాజు షేర్ ఖాన్ ముందుకు వచ్చాడు. ఇది నీ పగ కాదు, నీ దుర్మార్గం అన్నాడు. టీను పిచ్చుకకు తన తప్పు అర్థమైంది. ప్రకృతి నియమాన్ని మార్చడం ప్రమాదమే. దేవకన్య మరో మాయ చేసింది. ఈసారి ఆకుపచ్చ పువ్వు, ఇదే చివరి మార్గం అని చెప్పింది. షేర్ సింగ్ దూకాడు. కాని శక్తి క్షణాల్లో కరిగిపోయింది. మళ్ళీ ముసలితనం, మళ్ళీ బలహీనత. జంతువులన్నీ I'm sorry.